అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు అఖిల. నా సాక్ష్యాన్ని చూస్తున్న మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ నా జీవితంలో జరిగిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఎన్నో రోజుల నుంచి సాక్ష్యం చెప్పాలని చాలా ఆశగా ఉన్నాను. కానీ కుదరలేదు. నేను ఈరోజు మరి సాక్ష్యం చెప్పాలి అని చెప్పి అనుకుని మరి ప్రార్థన చేసుకుని, దేవా నువ్వు నా జీవితంలో చాలా కార్యాలు జరిగించావు, అవి వర్ణించడానికి వివరించడానికి నా బ్రతుకు సరిపోదు, కానీ నువ్వు నా జీవితంలో చేసిన చాలా ప్రాముఖ్యమైన విషయాలను నేను పంచుకోవాలి, నేను నీ సాక్షిగా నిలబడతానని నేను ఒకరోజు తీర్మానం తీసుకున్నాను. దానికి ఖచ్చితంగా నేను తల వంచుకుని నేను ఈ సాక్షిగా నిలబడతాను అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని సాక్ష్యం పంచుకోవాలని ఆశపడ్డాను. ఒక మహాభక్తుడు ఏమని వర్ణించాడనంటే, దేవుడు చేసిన కార్యాలను, ఆయన చూపించిన ప్రేమను మనం వివరించాలి, వర్ణించాలనంటే ఆకాశాన్ని ఒక కాగితంగా చేసి సముద్రాలన్నిటినీ ఒక పెన్ ఇంక్ లాగా వేసి రాయడం మొదలుపెట్టినా సరే అసలు ఆకాశం సరిపోదు. సముద్రాలు ఇంకుగా వేసినా సరే ఆ ఇంక్ అంతా అయిపోతుంది. అసలు వర్ణించలేము, వివరించలేము ఆ దేవాది దేవుడు మన పట్ల చూపుతున్న కృపని అని చెప్తాడు. నిజమే కదండి. ఆయన మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. మన జీవితమును ఎన్నో శ్రమల నుండి ఆయన తప్పిస్తాడు. అలాగే నా బాల్యం నుండి నా జీవిత సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అసలు మాట్లాడాలంటే చిన్నప్పుడు నేను అన్యురాలుగా ఉండేదాన్ని. అన్యురాలుగా ఉన్నప్పుడు మాకు చాలా ఆస్తి ఉండేది. నా తండ్రికి ఒక మంచి కంపెనీ ఉండేది. నా తల్లిగారి పేరు జానకీదేవి, నా తండ్రి పేరు రత్నకుమార్ గారు. నా తండ్రికి ఒక కంపెనీ ఉండేది, ఫ్యాబ్రికేషన్ కంపెనీ నడిపించేవాడు. నా తల్లి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. ఇద్దరు కూడా చాలా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు. నేను కొంచెం పెద్ద అయ్యే టైంకి నాకు చాలా గుర్తుండేది. నా తండ్రి గారు మరి ఆయన కంపెనీ నుంచి వచ్చి నా చేతిలో చాలా డబ్బుల్ని కట్టలు తెచ్చి నా చేతిలో పెట్టి నాతో ఇంట్లో ఉండే ఒక లాకర్లో పెట్టించేవాడు. అంత ధనము, అంత సమృద్ధిలో మేము ఉండేవాళ్ళము. మరి ఒకానొక సమయంలో మరి నా తండ్రి గారికి ఒక బిల్డింగ్ మీద నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆయన కింద పడిపోయి ఆయన కాలు ఇరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంకా నడవలేడు ఆయన అసలు ఇంకే పని చేయలేడు, చాలా టైం పడుతుంది కోలుకోవడానికి అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. అదే సమయంలో నా తల్లి దగ్గరికి ఒక సేవకురాలు వచ్చి, అమ్మ నువ్వు దేవునికి ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుడిని భర్తను స్వస్థపరుస్తాడు, ఆయన ఏ కార్యమైనా చేయగలుగుతాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన శక్తిమంతుడు, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని భర్తకు ఆయన స్వస్థత ఇస్తాడు అని చెప్పి నా తల్లికి చెప్పింది. మొదటి నుంచి నా తండ్రి పుట్టు క్రైస్తవుడు. మా నాన్నమ్మ గారు కానీ, వాళ్ళ బంధువులు కానీ, మా తాతయ్య గారు అందరూ, మా బంధువులు, మా నాన్నగారి తరపున బంధువులు అందరూ క్రైస్తవులు. నా తల్లిగారి తరపున ఉన్న వాళ్ళందరూ అన్యులు. మరి నా తండ్రి కూడా దేవుణ్ణి నమ్మేవాడు, కానీ నా తల్లిగారు అన్యురాలుగా ఉండేది. నేను అలాగే అన్యురాలుగా ఉండేదాన్ని. అలా ఒకరోజు ఆ సేవకురాలు వచ్చి నా తల్లిగారికి చెప్పింది, మా డాడీ స్వస్థపరచబడతాడు, చర్చ్కి వెళ్ళమ్మని చెప్పి. నా తల్లి ఒక తీర్మానం తీసుకుంది. అప్పటికి అసలు తనకి ప్రార్థన చేయడం కానీ, తనకు అసలు బైబిల్ చదవడం కానీ, అసలు ఒక మందిరానికి వెళ్ళాలి, ఎక్కడుంది, నేను ఎక్కడికి వెళ్ళాలని కూడా అసలు తనకు తెలియదు. అలాంటిది ఆ సేవకురాలు వచ్చి చెప్పినప్పుడు, యేసయ్య నేను ఒక 7 వారాలు నీ సన్నిధికి వస్తాను, నా భర్తను స్వస్థపరుస్తావా అని చెప్పి నా తల్లి ప్రార్థన చేసుకుని మరి 7 వారాలు మందిరానికి వెళ్ళింది. ఆ సమయంలో చాలా సంవత్సరాల క్రిందట జరిగింది. మరి దేవుడు అద్భుత రీతిలో, ఏ డాక్టర్స్ అయితే నా తండ్రి లెగడు, నడవలేడు, ఆయన పని ఆయన చేసుకోలేడు అని చెప్పారు. మరి దేవుడు నా తల్లి ప్రార్థన ఆలకించి నా తండ్రిని చాలా స్వస్థపరిచి, ఆయన మరలా తిరిగి తన పని తను చేసుకుని మరలా వెళ్ళి తను ఉద్యోగం చేసుకునే కృపను ఆయన ఇచ్చాడు. అప్పటి నుంచి నా తల్లి దేవుణ్ణి నమ్ముకుంది, నా భర్తను స్వస్థపరిచాడు అని చెప్పి దేవుణ్ణి నమ్ముకుని అప్పటి నుంచి చర్చ్కి వెళ్ళేది. కానీ నేను మాత్రం నా తల్లిని దూషించేదాన్ని.
అసలు ఆ వయసుకి నేను ఫోర్త్, ఫిఫ్త్ ఆ ఏజ్‌లో ఉండుంటాను. మరి నాకు అది ఎలా వచ్చిందో తెలీదు గానీ, "నువ్వెందుకు చర్చ్‌కెళ్తున్నావు? ఎళ్ళావనంటే అసలు నేను నీతో మాట్లాడను" అని చెప్పి చాలా వ్యతిరేకంగా ప్రవర్తించేదాన్ని. నేను మాత్రం అన్యాచారాల్లో ఉండి, నా తల్లి చర్చ్‌కి వెళ్తున్నా, నన్ను తీసుకెళ్ళాలని బతిమలాడినా సరే, నేనంత మూర్ఖంగా ఉండి నేను ఆలోచించేదాన్ని ఆ సమయంలో. కానీ ఒకానొక సమయంలో మరి డ్యాడీ స్వస్థపరచబడ్డాడు. అంతా అయిపోయింది. మరి మా డ్యాడీకున్నటువంటి ఆ కంపెనీని బట్టి మరి చాలా సంపాదించారు నా తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి. ఆ సంపాదించిన ధనమంతా కూడా వ్యర్థంగా పోనివ్వకుండా ఒక మంచి ఇల్లుని కట్టుకోవాలి, ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవాలని ఆశపడి మరొక మంచి గృహాన్ని కట్టారు. ఆ డబ్బులు చాలక బయట అప్పు జేసి ఒక 5, 6 లక్షల దాకా అప్పు జేసి ఇంటిని పూర్తి చేశారు. చాలా పెద్దగా, చాలా అందంగా దాన్ని నిర్మించారు. మరి అప్పులతో మేము ఆ ఇంట్లోకి వెళ్ళాము. మెల్లిగా అప్పులు తీరిపోతాయని అనుకున్న సమయంలో మరి నా తండ్రికి ఆరోగ్యం బాగోక, ఆయన కొన్ని వ్యసనాలకి, కొంతమంది స్నేహితులకి అలవాటైపోయి మరి ఉన్న కంపెనీ లాస్ వచ్చేసి ఆ కంపెనీని తీసేయాల్సిన పరిస్థితొచ్చింది. ఆ సమయంలో నా తల్లి దగ్గర ఉన్నటువంటి చాలా గోల్డ్ ఉండేది, చాలా డబ్బులుండేవి. ఇది లేదు మా ఇంట్లో అని అసలు ఏ రోజు ఉండేది గాదు. అంత సమృద్ధి. ఒకళ్ళకి సహాయం జేసే స్టేజ్‌లో నుంచి మొత్తం ఉన్న కంపెనీని కోల్పోయారు. ఉన్న గోల్డ్‌ని కోల్పోయారు. ఆఖరికి ఎంత దుస్థితొచ్చిందనంటే నా తల్లికప్పుడు 6 వేలు జీతం వచ్చేది. నా తండ్రికి అప్పుడు అనారోగ్యం పరిస్థితి బాగోక ఆయన ఉద్యోగం చేయలేకపోయేవాడు. మరి ఆ 6,000, 5,000తో ఇల్లు గడిచేది. దానికి తోడు నెల నెల వాళ్ళు వడ్డీలు కట్టుకుంటూ ఆ ఉన్న అప్పును కాస్త ఆ అప్పు 20,00,000 దాకా అయిపోయింది. మరి ఆ ఉన్న ఇంటిని ఇంకా అమ్మేయాలి. ఇంక ఈ ఇంటిని మనము ఉంచుకోలేము. అమ్మేస్తే గాని మన అప్పులు తీరవు. ఈ వడ్డీలు కట్టుకోలేము అని చెప్పి అంత దీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము. అప్పటికే నేను అన్యాచారాల్లో ఉండేదాన్ని. అదే సమయంలో నేను ఆ ఏజ్‌లో నేను సిక్స్త్ క్లాస్‌లో ఉండేదాన్ని. ఆ సమయంలో మరి నాకు దేవుడు ఎలా పరిచయం అయ్యాడనంటే, మా పెదనాన్న గారి కొడుకు, అన్నయ్య పేరు ప్రశాంత్ కుమార్. ఆయన ఒక పరిచర్యలో చేస్తున్నాడిప్పుడు. ఒక దైవ సేవకుడు. మరి ఆయన ఇంటికొచ్చి చెల్లిని కలవాలి నేను. చెల్లిని చూపించండి. అప్పుడు నేను అన్యాచారాల్లో ఉంటూ బయట తిరిగేదాన్ని. అసలు ఇంట్లో ఉండేదాన్ని గాదు. బయట ఆడుకుంటూ, బయట అన్యాచారాల వ్యవహారాల్లో ఉంటూ, ఎక్కువ భక్తి కలిగి చాలా పూజలు చేస్తూ ఉండేదాన్ని. చాలా ఎప్పుడు నేను మాట్లాడితే మా ఇంటి దగ్గర గుడుండేది. అదే గుడిలో వెళ్ళి నా సమయాన్ని గడిపేదాన్ని. ప్రదక్షిణాలు చేసేదాన్ని. చాలా అన్యమైన వాటిలో నేను ఉండేదాన్ని. మరి అదే సమయంలో మా అన్నయ్య వచ్చి, "నేను ఒకసారి చెల్లిని కలవాలి పిన్ని. ఒక్కసారి చెల్లితో మాట్లాడనివ్వండి" అనంటే, ఆయన వస్తున్నాడని తెలిసి నాకొకలాంటి ఇది, ఈళ్ళు క్రైస్తవులు, నేను ఈళ్ళతో మాట్లాడను అని. మరి అది నాకెందుకు అలా క్రియేట్ అయిందో కూడా నాకసలు నేను ఆలోచన చేయలేను. నాకది ఎందుకొచ్చిందని. మరి ఆయన వస్తున్నాడని తెలిసి నేనసలు మా ఇంట్లో ఉండేదాన్ని గాదు. మరి ఎలాగోలాగా ఒకరోజు అన్నయ్య వచ్చి మా ఇంట్లో ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాటలు ఎంత నన్ను దేవునికి దగ్గర చేశాయనంటే, నేను మాట్లాడే ప్రతీదీ వింటున్నాడు. మరి ఒకసారి నాతో చర్చ్‌కొస్తావా? నేను సండే స్కూల్‌కి తీసుకెళ్తాను. ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు వచ్చేద్దు గానీ, నేను నిన్నసలు నువ్వు అక్కడ ఉండు చెల్లి అని గూడా అడగను. అక్కడ అక్క వాళ్ళు ఉంటారు, చాలా మందుంటారు. నువ్వు మంచిగా హ్యాపీగా వాళ్ళతో ఉండొచ్చు, టైమ్ స్పెండ్ జేయొచ్చు అని జెప్పి నన్ను మొట్టమొదటిసారి దేవుడు నడిపించాడు అన్నయ్య ద్వారా. మరి నడిపించినప్పుడు మొట్టమొదటిసారి నేను సన్నిధిలోకి అడుగుపెట్టినప్పుడు ఈ పాటని విన్నాను. 'నా హృదయము వింతగా మారెను నాలో యేసు వచ్చినందుకు' అని చెప్పి. అప్పటిదాకా సినిమా పాటలు వింటూ అలా ఉండేదాన్ని. ఈ పాట ఒక్కసారి వినంగా నాకేదో ఒక తెలియని అనుభూతి అనిపించింది. ఏదో తెలియని ఒక ఆదరణ అనిపించింది. ఏంటి ఈ పాట చాలా బావుందని ఇద్దరు అక్క వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ అక్కల దగ్గరికెళ్ళి ఆ పాటను నేర్చుకున్నాను ఎళ్ళినప్పుడు. అలా నాకు ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నాకది నచ్చడము, దేవుని దగ్గరికి వెళ్ళాలి, చర్చ్‌కి వెళ్ళాలి, సండే స్కూల్ చాలా బావుంది, ఇక్కడ స్టోరీస్ బావున్నాయి, ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు అని చెప్పి నేను అనుకుని మరి చర్చ్‌కి వెళ్ళడం ప్రారంభించాను. వెళ్ళిన కొన్ని దినాల్లోనే
నాకెలాంటి అనుభూతి కలిగిందంటే, ఎవరో నాతో మాట్లాడుతున్నారు, ఎవరో నాకు ఆదరణనిస్తున్నారు, ఏదో తెలియని ప్రేమ నాకు సహాయం చేస్తుంది, ఏదో తెలియని ఒక ఆనందము, మనశ్శాంతి. మరి ఆ వయసులో నాకలా ఎందుకు అనిపించిందో తెలీదు గానీ, దానికి కారణం ఏంటనేది నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఆహ్, నేను చాలా సార్లు మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు ఊరికే చాలా సార్లు ఊరు వెళ్తూ ఉంటారు. మాది మచిలీపట్నం దగ్గర ఒక చిన్న ఊరు. ఊరు వెళ్తున్న ప్రతిసారి మేము బస్ దిగి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు ఎళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళొచ్చి "ఏసి పెంచుకున్న కూతురేనా? ఏసి పెంచుకున్న కూతురేనా?" అని అనేవాళ్ళు. ఆ టైంలో నాకనిపించేది, ఏంటి ఏసి పెంచుకున్న మా నాన్నగారి పేరు యేసు అంటారు. ఏసి పెంచుకున్న కూతురేంటి? అంటే ఏంటి వీళ్ళు? ఇప్పుడు నార్మల్‌గా వేరే వాళ్ళతో ఎళ్తున్నప్పుడు, "నీ కూతురా? నీ కొడుకా?" అని అడుగుతారు. నన్నేంటి పెంచుకున్నారా అంటున్నారు. అండ్ నన్ను చూసే విధానం గూడా ఒకలాగుంటుందేంటి? వీళ్ళందరూ ఎందుకిలా అంటున్నారు? అండ్ వాళ్ళు అడిగినప్పుడు మా డ్యాడీ ఎందుకు సీరియస్‌గా అవును అని చెప్పి నడుచుకుంటూ ఎళ్ళిపోతాడు. అని చెప్పి ఊర్లు వెళ్ళిన ప్రతిసారి, లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళ్ళిన ప్రతిసారి, ఎక్కడన్నా బయటకు వెళ్ళిన ప్రతిసారి, "జానకి పెంచుకున్న కూతురేనా? ఏసు నువ్వు పెంచుకున్న కూతురేనా?" అని చెప్పి నా ముందు అడిగేవాళ్ళు. నిజంగా నన్ను పెంచుకున్నారా ఏంటి? నేను వీళ్ళకి పుట్టలేదా? అని చెప్పి అలా అనుకునేదాన్ని. కానీ ఛీ! అలా ఏముండదు. ఎందుకలా అనుకుంటున్నానని చెప్పి నాకు నేనే సమర్థించుకునేదాన్ని. కానీ అలా అలా కాలం గడుస్తూ ఉండే కొద్దీ ఎవరో ఒకళ్ళు మా బంధువుల తరపు నుంచి గానీ, లేదంటే మాకు తెలిసిన వాళ్ళు గానీ, నాకేదో చెప్పాలని ప్రయత్నం చేసేవాళ్ళు. నాతో ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసేవాళ్ళు. బహుశా నన్ను పెంచుకున్నారు నిన్ను అని చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలాగే ఒకరోజు స్కూల్లో గూడా నా స్నేహితురాలు తను మాట్లాడుతూ, "మా మమ్మీ వాళ్ళు ఇట్లా అన్నారు. నువ్వంట పెంచుకున్న కూతురంట కదా! నువ్వంట చెత్తలో దొరికావంట గదా! అఖిల" అని జెప్పి నా ఫ్రెండ్ అడిగింది నన్ను. అసలా మాట విన్న క్షణం నేను చెత్తలో దొరికానా అని చెప్పి స్కూల్లో ఏడ్చుకుంటూ ఇంటికొచ్చి సీరియస్‌గా, "మమ్మీ ఏంటి నేను చెత్తలో దొరికానా? నా స్నేహితురాలు ఇట్లా అంటుంది. నేను నిజంగా చెత్తలో దొరికానా?" అంటే అప్పుడు మా పిన్ని వాళ్ళు, నా తల్లి అందరూ, "చిచ్చి ఎవరది చెప్పింది నీకు? నువ్వు మాకెందుకు చెత్తలో దొరుకుతావు? నువ్వు నా కడుపున పుట్టిన బిడ్డవి తల్లి" అని చెప్పి మా మమ్మీ అంటుంటే, "సరే మరి మా ఫ్రెండ్ అనింది మీ మమ్మీ ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ఫోటో ఉంటది గదా! అసలు ఉండదు చూడు" అని అంటే నేను నిజంగానే మా మమ్మీని క్వెషన్ చేశాను. "నువ్వు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మన ఇంట్లో చాలా ఫోటోలుంటాయి గదా! మరి నేను కడుపులో ఉన్నప్పుడు ఫోటో లేదేంటి మమ్మీ నీ దగ్గర? అది ఉండాలి గదా! మరి నాకు నిజం చెప్పనంటే" మా మమ్మీ నాకు గారాబం చేసి, "లేదు తల్లి వాళ్ళు కావాలని అంటున్నారు. ఇలా నువ్వు వాళ్ళ అన్నయ్య పట్టించుకోకు. నువ్వు మా సొంత కూతురివే" అని చెప్పి మా మమ్మీ నన్ను ఎంత డిఫెండ్ చేసేదనంటే, ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ దూరంగా నేనొకసారి ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు, "ఇదిగో ఈమెనే పెంచుకున్నారని" చెప్పి నాతో అంటే నేనొచ్చి మా మమ్మీతో చెప్పా. "మమ్మీ నన్ను పెంచుకున్నారా" అని అంటుంటే, మా మమ్మీ ఎళ్లి వాళ్ళతో గొడవ పడేది. నాకప్పుడు అర్థమయ్యేది గాదు. అంత చిన్న వయసులో ఒక 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 క్వెషన్ మార్క్ ఉండేది నాకు. వీళ్ళకి నేను కన్న కూతురునా? పెంచుకున్న కూతురునా? కానీ వీళ్ళు నన్ను చూసే విధానం ఎలా ఉంటుందనంటే, అసలు గారాబం ఎంత చేసేవాళ్ళనంటే, నేను అడిగిన ప్రతీదీ తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టేవాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే, అప్పు చేసైనా సరే, నన్ను అంత ప్రేమగా పట్టించుకుని, అసలెక్కడ డౌట్ రాకుండా, మనుషులందరూ మాటలు అంటున్నా సరే, వాళ్ళ ఎదుట నేను వెళ్ళకుండా నన్ను డిఫెండ్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఒకానొక సమయంలో మరి మా నానమ్మ గారు మా మా ఇల్లు ఈ అప్పుల వల్ల అమ్ముడుపోవడం జరిగింది. అప్పుడు మా నాన్నమ్మ గారికి కూడా ఆరోగ్యం బాలేదు. అందుకు మా ఇంట్లో ఉండింది. మా నాన్నమ్మ నన్ను చాలా సార్లు సూటిపోటి మాటలనేది. నేనవి పట్టించుకునేదాన్ని గాదు. మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చాక, "మమ్మీ నన్ను నానమ్మ ఇట్లా అంటుంది" అనంటే, "బాధపడకు నాన్న పెద్దావిడ గదా! ఆవిడ అట్లనే అంటది" అని చెప్పి నన్ను ఓదార్చేది. ఒకానొక సమయంలో ఇంకా నేను సెవెంత్, ఎయిత్ ఆ క్లాస్ చదువుతున్నప్పుడు మరి ఆ రోజు ఏ ఉదయం పూట నా తల్లిదండ్రులకి ఏదో ఒక చిన్న గొడవ డబ్బుల విషయంలో అయ్యింది. వాళ్ళిద్దరూ డ్యూటీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే మా నానమ్మ నా దగ్గరకొచ్చి, "ఇదిగో నిన్ను పెంచుకున్నారు. నువ్వు నష్టజాతకురాలివి. అందుకే నీ వల్లే ఇప్పుడు అన్ని డబ్బులు పోయినాయి" అని చెప్పి నాతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది.
"ఎందుకు నానమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అంటే, "అవును నిన్ను పెంచుకున్నారు. నువ్వు వాళ్ళకి పుట్టిన బిడ్డవి గాదు. నువ్వెక్కడో దొరికితే తెచ్చుకున్నారు" అని అనంగానే నేనసల రెండో క్షణం ఆలోచించకుండా అక్కడ నేనప్పుడు ప్రాజెక్ట్ వర్క్ జేస్తున్నాను. నా ముందు ఒక షార్ప్ నైఫ్ ఉంది. ఆ నైఫ్‌ని తీసేసుకొని నా చెయ్యి కోసేసుకున్నాను. అది ఆవిడ చూసి అమ్మో! ఈమె చచ్చిపోతదేమో అని జెప్పి నన్ను జుట్టు ఈడ్చుకొచ్చి నన్ను బయటకి ఈడ్చేసింది. "నువ్వు ఈళ్ళ కూతురివి గాదు. నీ తల్లి నిన్ను కనలేదు" అని జెప్పి అనడంతో నన్ను ఇంట్లో నుంచి బయటకి గెంటేసింది. మా ఇంటి ఎదురుగుండా ఉండే ఆంటీ వాళ్ళు, మా ఇంటి వెనకాల ఉండేవాళ్ళొచ్చి ఫోన్ తీసుకొని వాళ్ళ ఫోన్‌లో నుంచి మా డ్యాడీకి ఫోన్ చేసి, "యేసు ఇట్లా మీ అమ్మాయిని మీ అమ్మగారు ఇంట్లో నుంచి బయటకి గెంటేసింది. ఇట్లా చెయ్యి కోసేసుకుంది" అనంగానే మా డ్యాడీ వెంటనే వచ్చి ఆవిడని ఊరు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధం చేసి, డ్యాడీ నానమ్మని తీసుకొని ఊరెళ్ళాడు ఆ నైట్. ఇంక నేను ఆ చెయ్యి కోసుకొని కూర్చొని బయట ఏడుస్తా ఉంటే, "ఏంటి మమ్మీ అందరూ ఇట్లా అంటున్నారు. నువ్వు నిజం చెప్పు నాకు. నేను అర్థం చేసుకుంటాను" అని అన్నాను. ఆ రోజు మమ్మీ నన్ను బయట బాల్కనీలో కూర్చోబెట్టి, "నాన్న నేను నీకొకటి విషయం చెప్తాను. నువ్వు అది ఎలా తీసుకుంటావో నాకు తెలీదు. కానీ నువ్వు నాకు మాటివ్వు. మమ్మల్ని విడిచి నువ్వు ఎప్పుడు వెళ్ళలేవు గదా! నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళకు. నువ్వు నిజంగా మాకు పుట్టలేదు. నువ్వు ఎవరికో పుట్టావు. మాకు 20 సంవత్సరాలు బిడ్డలు లేనప్పుడు మేము నిన్ను తెంచుకున్నామమ్మ, పెంచుకున్నాము. నువ్వు కమల పిల్లలవి. నీతో పాటు నీ చెల్లో, అక్కో పుట్టింది. మేము ఆవిడని కూడా తెచ్చుకుందామని అనుకున్నాము. కానీ ఆ టైంకి ఆవిడని కూడా ఇచ్చేసారంట. నిన్ను అత్త తీసుకొచ్చింది డ్యాడీ వాళ్ళ చెల్లి. మాకు బిడ్డలు లేనప్పుడు నిన్ను తెచ్చుకున్నామమ్మ. అన్నీ మాట్లాడుకుని, పేపర్ల మీద సంతకం పెట్టించుకుని, అన్నీ సక్రమంగా జరిపించుకుని నిన్ను మాకు దగ్గర తెచ్చుకున్నాము. మా జీవితంలో నువ్వు ఒక్క ఆనందాన్ని తీసుకొచ్చావు. కానీ ఈ మనుషులు అంటున్న మాటలు బట్టి నువ్వు మమ్మల్ని ఎప్పుడు విడిచి వెళ్ళిపోవు కదా! నాకు మాట ఇవ్వు అని చెప్పింది. ఆ క్షణము నాకసల ఆ ఏజ్‌లో ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అప్పుడు దాకా నాకొక క్వెషన్ మార్క్ ఉండేది. నిజంగా నన్ను పెంచుకున్నారా? లేదంటే నేను వీళ్ళకి కనిన కూతురినా అని చెప్పి నాకు డౌట్ ఉండేది. ఆ రోజు నా తల్లి చెప్పిన మాటలతో ఇంక నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఓకే. నన్నింక పెంచుకున్నారు. కానీ ఆ సమయంలో నేను చాలా ఏడ్చాను. ఎందుకంటే చాలామంది బంధువులు గానీ, లేదంటే తెలియని వాళ్ళు గానీ, వాళ్ళేమనేవాళ్ళంటే ఈ అమ్మాయిని తెచ్చుకున్నాక వాళ్ళు ఆస్తంతా కోల్పోయారు. ఉన్న కంపెనీని కోల్పోయారు. సొంత ఇల్లు కోల్పోయారు. తల్లికంత బంగారం ఉండేది. అసలు రూపాయి లేకుండా అంత పేద స్థితిలోకొచ్చారు. ఈ అమ్మాయి నష్టజాతకురాలు అని కొంతమందయితే నా ముందే అనేవాళ్ళు. "నువ్వు రాకముందు మీ మమ్మీ వాళ్ళు చాలా గొప్పగా బ్రతికారు. నేను తెచ్చుకున్న తర్వాత చాలా లాస్ అయిపోయారు. మరి వాళ్ళు నేను ఎక్కువ చదువుకోవాలని అలా చెప్పేవాళ్ళో, లేదంటే నన్ను బాధ పెట్టాలని అలా చెప్పేవాళ్ళో నాకసలు తెలిసేది గాదు. కానీ అవన్నీ ఆ మాటలన్నీ గూడా నన్ను దేవుడికి ఎంత దగ్గర చేశాయనంటే, ఈ ప్రపంచంలో నన్ను దేవుడు తప్ప ఎవ్వరూ ప్రేమించలేరు. నాకు దేవుడు తప్పించి ఇంకా ఎవ్వరూ ఆదరణనివ్వలేరు. నాకు ఆయన దగ్గర అవ్వకపోయి ఉండుంటే నేనసలు సూసైడ్ చేసుకొని చనిపోయేదాన్నేమో అని అనిపిస్తా ఉంటది కొన్ని కొన్ని సార్లు. నాకు కేవలం నాకు బలాన్నిచ్చిందనంటే దేవుని మాటలే. మా అన్నయ్య నాకు వాక్యం చదువుకోవడం నేర్పించాడు. బైబిల్ చదువుకోవడం నేర్పించాడు. పాటలు పాడడం నేర్పించాడు. మా పెదనాన్న గారు గూడా ఎంతో ధైర్యం చెప్పేవాడు. ఇంక నాకు ఎవరికి వెళ్లి నేనివి చెప్పినా సింపతి కోసమేమో అనుకుంటారు. నాకే బాధొచ్చినా, ఏ కష్టమొచ్చినా నేనెళ్ళి మా పెదనాన్నకి, మా ప్రశాంత్ అన్నయ్యకి చెప్పుకునేదాన్ని. "అన్నయ్య ఇట్లా వాళ్ళిట్లా అంటున్నారు నన్ను" అనంటే, "నాన్న నువ్వేం బాధపడకు. దేవుడొకసారి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు దాకా నీకిన్ని శ్రమలొచ్చినాయి. ఇంతమంది నిన్నన్నారు కానీ, అనిన వాళ్ళే చేతి మీద ఏలేసుకుంటారని" చెప్పి నాకు చాలా ధైర్యం చెప్పేవాడు. ముఖ్యంగా నేను దేవునిలో ఎదిగాను అనంటే దానికి కారణం మా పెదనాన్న, మా అన్నయ్య. ఇంకా నాకు దేవుడు తప్పించి ఇంకొక ప్రపంచం కనిపియలేదు. ఆయన లేకపోతే నేనింక లేను. దేవుడు లేకపోతే అసలు నా బ్రతికింక లేదు అని అనుకున్నా. ఈ సూటిపోటి మాటలు గానీ, నన్ను పెంచుకున్నారు, నష్టజాతకురాలు. నేనొకటే ప్రార్థన చేసుకునేదాన్ని, దేవా నా వల్ల ఈ కుటుంబానికి ఎప్పుడూ కూడా నష్టం అనేది ఉండకూడదు ప్రభా! నా వల్ల నా తల్లిదండ్రులు ఎప్పుడు తలదించుకునే పరిస్థితి ఉండకూడదు. నువ్వు నాకు సహాయం చెయ్యి ప్రభా! నాతో నువ్వుండు. నాకు ఆదరణనివ్వు. నాకు ప్రేమ చూపించు. నాకు సహాయం చెయ్యనన్నప్పుడు దేవుడు ఎన్నో సార్లు నా జీవితంలో ప్రతిరోజు ఆయన నా జీవితంలో కార్యం జరిగించాడు. నేను అడిగినప్పుడు దేవా నాకు సహాయం చేయవా అన్నప్పుడు ఎన్నో సార్లు సహాయం చేశాడు.
మరి అలా ఒక పేద స్థితిలో మేము ఉన్నాము. ఒకానొక సమయంలో తినడానికి తిండి ఉండేది కాదు. మా డ్యాడీ ఒక చోట ఉద్యోగం చేసేవాడు. అసలు ఆయన జీతం ఇచ్చేవాడు కాదు. మా తల్లిగారికి వచ్చే 6,000, 7,000తో ఇల్లు గడిచేది. నా తల్లి అప్పుడు ఎంత కష్టపడిందనంటే, అప్పుడు నేను 10th క్లాస్‌లోకి వచ్చాను. మరి నా ఫీజు కట్టడానికి గానీ, నా ట్యూషన్ ఫీజుకి కానీ, మరి అవన్నిటికి సరిపోయేవి కాదు. అప్పటికే ఉన్న అప్పు ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చినా సరే ఇంకా అప్పులు తీరలేదు. మరి నా తల్లి ఎంత కష్టపడిందనంటే, నేను నేను నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు దొరికినందుకు మరి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెప్తాను. నా తల్లి మరి పొద్దున్నే 8:30కి ఉద్యోగానికి వెళ్ళేది, 6:30కి వచ్చేది. మళ్ళీ ఆ ఉద్యోగం నుంచి వచ్చేటప్పుడు ఆ ఉద్యోగంలోనే ఇంటికి పార్ట్ టైమ్ జాబ్ తెచ్చుకునేది. మరి నేను మంచిగా చదువుకోవాలి, నేను మంచి స్థితిలో ఉండాలి. నా తల్లి ఉన్న స్థితిలో నేను ఉండకూడదు. నాకెప్పుడు ఒకటే చెప్పేది, "నువ్వు గొప్ప స్థితిలో ఉండాలి నాన్న, నువ్వు ఒకళ్ళకి ఇచ్చే స్థితిలో ఉండాలి. మంచిగా చదువుకో నువ్వు" అని నాకు ధైర్యం చెప్పేది. వీళ్ళందరూ ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఈ ముక్కు మీద ఏలేసుకునేటట్టు నువ్వు ఉంటావు, దేవుడు నిన్ను చేస్తాడు అని చెప్పి. మరి నా తల్లి ఎంతగానో కష్టపడేది. అర్ధరాత్రులు 3 వరకు కూర్చుని ఆ వర్క్ చేసేది. ఆ వర్క్ చేసినందుకు, అన్ని గంటలు కూర్చొని చేసినందుకు కేవలం రూ. 100 వచ్చేవి. నేను తిట్టేదాన్ని, "మమ్మీ రూ. 100 కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీ ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటున్నావు" అనంటే, "ఆ రూ. 100 నీకు టిఫిన్‌కో, దేనికో దానికి వస్తాయి కదా నాన్న, అందుకే కష్టపడుతున్నాను" అనేది. అంత కష్టపడి మళ్ళీ ఉదయం పూట నాకు బాక్సులు కట్టి అన్నీ చేసి, మళ్ళీ నాకు ఉదయం పూట ప్రార్థన చేసేది. నా తల మీద సిలువేసి, "దేవా నా బిడ్డను గొప్ప స్థితిలో ఉంచు, నా బిడ్డకు చదువు నేర్పించు." నేను 9th క్లాస్ దాకా అసలు ఏమీ చదివేదాన్ని కాదు. చాలా డల్ స్టూడెంట్‌ని. చదివినా నాకసలు అర్థమయ్యేది కాదు. కానీ 10థ్‌కొచ్చిన తర్వాత, "దేవా నువ్వు నాకు ఈ సంవత్సరం వాగ్దానం చేశావు కదా, నన్ను తలగా నియమిస్తాను, తోకగా ఎన్నడూ ఉంచనని. మరి నేను చదువుకున్నవేవి నాకు గుర్తుండట్లేదు, నాకు జ్ఞానం ఉండట్లేదు, నేను అన్నీ మర్చిపోతున్నాను, నాకు సహాయం చేయి ప్రభు" అన్నప్పుడు అసలు నేను ఊహించని రీతిగా 9th వరకు నాకు 60, 50, 45% వచ్చేది. కానీ 10th క్లాస్‌లో, "దేవా నేను ఏది చదువుకుంటానో అది ఎగ్జామ్‌లో వచ్చేటట్టు సహాయం చేయి. నేను ఏం చదువుకుంటాను నాకు జ్ఞాపకం ఉండేటట్టు నువ్వు సహాయం చేయి దేవా" అని చెప్పి ప్రార్థన చేసుకునేదాన్ని. అనుకున్న రీతిగానే దేవుడు నాకెంత సహాయం చేశాడనంటే, 10th క్లాస్‌లో నాకు 93% ఇచ్చాడు. నేనసలు ఊహించలేదు. నిజంగా దేవుడు నాకంత కృపనిచ్చాడు, అంత ఆశీర్వాదం ఇచ్చాడు. నాకంత పర్సెంటేజ్ వస్తుందని నేనసలు కల్లో గూడా ఊహించలేదు. ఏదో పాస్ అవుతే చాలు, 80% వస్తే చాలు, నా తల్లిదండ్రుల పేరు నిలబెడితే చాలని. నా తల్లి కళ్ళల్లో ఆ రోజు ఆనందం చూశానండి. 93% వచ్చినప్పుడు మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి నా తల్లి పేరుని నిలబెట్టాడు అని చెప్పి చాలా సంతోషించాను. అదే విధంగా 10th నుంచి నేను డిప్లొమా చేశాను. అదంతా గూడా దేవుడు ఎంత ఆశీర్వదించి నన్ను ఆయన ఆ సంవత్సరం నాకు చేసిన వాగ్దానము, "నేను తలగా ఉంచుతాను గానీ నిన్నెన్నడూ తోకగా ఉంచనన్నాడు." మరి మా కాలేజ్‌లో ఫస్ట్ 3 ఇయర్స్‌లో ఫస్ట్ 3 టాప్‌లోనే ఉండేదాన్ని. నేను ఇదివరకు చదువుకున్నప్పుడు నాకు ఏది జ్ఞాపకం ఉండేది కాదు. కానీ దేవుని పాదాలు పట్టుకొని, "దేవా నాకు జ్ఞానంనివ్వు, నాకు గుర్తుండే శక్తినివ్వు ప్రభు" అన్నప్పుడు నేను ఏది చదువుకునేదాన్నో అదే ఎగ్జామ్‌లో వచ్చేటట్టు సహాయం చేసేవాడు. మరి అందుని బట్టి నేను ఎంతో ఇప్పటికి నేనసలు ఆశ్చర్యపోతాను. నాకసలు ఏమి రాదు ప్రభా, కానీ నువ్వు ఎంత సహాయం చేసావు అని చెప్పి. మరి ఇలా నా కాలేజంతా నడుస్తుంది. మరి నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక నేను రక్షణలోకొస్తాను, నేను దేవుడిని నమ్ముకున్నాను, ఇంక నేను బాప్టిజం తీసుకోవాలని చెప్పి నిశ్చయించుకున్నప్పుడు మా పెదనాన్న గారు నాతో మాట్లాడి, "ఇలా ఉండాలమ్మా, పరిశుద్ధంగా బ్రతకాలి, బాప్టిజం అంటే మాటలు కాదు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, ఇంత చిన్న వయసులో తీసుకుంటానంటున్నావు, మరి నువ్వు ఎంత సిద్ధపడ్డావో నాకు తెలీదు గానీ" అని చెప్పి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చి, నన్ను దేవుడిలో ఎదిగింపజేసి, మరి నేను ఆ 10th క్లాస్ అయిన తర్వాత నేను బాప్టిజం తీసుకున్నాను. అప్పటినుంచి గూడా నాకు మా అన్నయ్య అన్న, మా పెదనాన్న భయము. నేను లోకస్తుల్లో కలవకూడదు, లోక స్నేహాల్లో నేను కలవకూడదని వాళ్ళ భయంతో నేను ఉండేదాన్ని. అలాగే నా చదువంతా పూర్తి చేసుకున్నాను. మరి 2020లో మరి నా చదువు పూర్తయిపోయింది. 2020లో మరి నాకు మ్యాచ్ వచ్చింది. అప్పటికి నేను 2019 నుంచి ఉద్యోగం చేయడం ప్రారంభించాను. తర్వాత 2020లో మా మావయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు నన్ను ఒక చర్చ్ మీటింగ్‌లో చూసి, మరి మా నాన్నగారితో మాట్లాడారు, "ఈ అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుంది? ఎక్కడుంటారు మీరని?" మరి తెలిసిందేంటనంటే, వాళ్ళు మేము బంధువులము, దూరపు బంధువులము. మా పెదనాన్న, మా పెద్దమ్మ గారి వాళ్ళ అన్నయ్య కొడుకు, వాళ్ళ యొక్క అన్నయ్య కొడుకు అని చెప్పి మరి మ్యాచ్ వచ్చింది. నేనెప్పుడు గూడా
దేవుణ్ణి విశ్వసించిన తర్వాత, దేవుడిని నమ్ముకున్న తర్వాత చేసుకుంటే ఒక సేవకుడిని మాత్రమే చేసుకోవాలి. నేను పరిచర్యకి మాత్రమే నేను వెళ్ళాలి. పరిచర్య ఉన్న కుటుంబానికి మాత్రమే నేను వెళ్ళాలి అని చెప్పి నిశ్చయించుకున్నాను. అదే నా జీవితంలో జరిగింది. అప్పటినుంచి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. దేవా నాకొక సేవకుడినిచ్చి నువ్వు వివాహం చేయి. దేవా నేను నీ పరిచర్య చేయాలి. నేను ఒక్కదాన్నే అంటే నేను చేయలేను ప్రభా. నాకు తోడుగా లేదంటే నా భర్తకు తోడుగా నేను నుంచుని నేను పరిచర్య చేయాలని చాలా ఆశపడేదాన్ని. ఆశపడిన రీతిగానే నేను ఎలాగైతే కోరుకున్నానో దేవుడు అలాంటి భర్తనే ఇచ్చాడు. మరి నాకు మ్యాచ్ వచ్చింది. 2020 ఆగస్ట్ 2020లో ఆగస్ట్‌లో మా వివాహం జరిగింది. మరి పెళ్లి చూపులకొచ్చినప్పుడు నా భర్త మరి పెళ్లి చూపుల్లో ఒకటే మాట అడిగాడు నన్ను. అమ్మ నేను ఇలా హోప్ ఇవాంజలికల్ చర్చ్‌లో ఒక బ్రాంచ్‌కి పాస్టర్‌గా ఉన్నాను. నాకు కేవలం 10,000 జీతం వస్తుంది. దాని పైన ఇంకా ఏం డబ్బులు నా దగ్గర ఉండవు. నాకు ఇంక ఏమి ఆఫరింగ్స్ గానీ ఏమి నా దగ్గర ఉండవు. ఆ 10,000తో మాత్రమే నా జీవితం గడుస్తుంది. మరి ఇప్పుడు నువ్వు రావాలని అనుకుంటున్నావు, వివాహం చేసుకుందాం అని అనుకుంటున్నాము. నీకు రూపాయి లేని రోజు ఆ కుటుంబంలో ఉంటుంది. నువ్వు పచ్చడి మెతుకులు తినాల్సిన రోజు ఉంటుంది. నువ్వు దీనికి సిద్ధమే అని అనుకుంటే నన్ను వివాహం చేసుకో. చాలామంది ఉద్యోగాలు చేస్తూ మరి లోకంలో చాలామంది ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. వాళ్ళని చూసి నువ్వు నన్ను ప్రెషర్ చేయొద్దు. నా స్తోమత ఇంతే. నువ్వు పరిచర్యలో నాతో పాటు ఉండాలి అని అనుకుంటే నన్ను వివాహం చేసుకో అని చెప్పి నా భర్త నాతో చెప్పాడు. నేను ఖచ్చితంగా మీతో ఉంటాను. మీ దగ్గర రూపాయి లేకపోయినా పరిచర్య జీవితంలో నేను మీకు సహకరిస్తాను. నేను ఉద్యోగం చేసుకుంటూ మీకు పరిచర్యలో ఎంత సహకరించాలో నేను నీకు అంత సహకరిస్తానండి అని మాట్లాడుకున్నాం. అదయినా ఆ మాటలు మాత్రమే మేము మాట్లాడుకున్నాం పెళ్లి చూపుల్లో. ఇంక అంతకు మించి అసలు ఇంకేమీ మేము మాట్లాడుకోలేదు. దాని తర్వాత వివాహం అయ్యేదాకా కూడా మేము అసలు కలవలేదు. ఎంగేజ్‌మెంట్, తర్వాత వివాహము. దేవుడు మరి పరిశుద్ధంగా మా వివాహంను జరిపించాడు. మరి వివాహం అయింది 2020లో. 2020 గడిచిపోయింది. 2021, 22 మరి వివాహమై 2 సంవత్సరాలు అవుతుంది. మరి వివాహమైన 3 నెలల నుంచే చాలామంది అడుగుతూ వచ్చారు. ఏంటి ఏమైనా విశేషం ఉందా అని చెప్పి చాలామంది అడుగుతూ వచ్చారు. నేను ఒకటే చెప్పేదాన్ని, ప్రార్థన చేయండి అని. మరి ఒకానొక సమయంలో నేను ఒక మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక పెద్దావిడ మాట్లాడుతూ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందని అంటే 2 సంవత్సరాలు అయిందని చెప్పాను. చెప్తే పిల్లలు లేరా ఇంకా అంటే, ప్రార్థన చేయండమ్మా, నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడిస్తాడు అని అంటే, నువ్వు ప్రార్థన చేసుకోవట్లే కాబట్టే నీకు ఇంకా పిల్లల్ని ఇవ్వట్లేదు. అయినా సేవకులకు పిల్లలు లేరు. నువ్వు అసలు ప్రార్థనే చేయట్లేదు అని చెప్పి నా మొహం మీద అనేసింది. ఏంటి ప్రభువా అంటే, నేను నీకు ప్రార్థన చేయట్లేదా? నేను చేస్తున్నాను కదా ప్రభువా, నా గర్భఫలం నువ్వు ఇవ్వమని, నువ్వు బహుమానం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభా. నన్ను చాలామంది సూటిపోటి మాటలు అంటున్నారు. నాకు ఆ మాటల నుంచి విడుదల దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకునేదాన్ని. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలంటే చాలా బాధ అనిపించేది. నేను ఎలా ప్రభువా ఒకరికి ప్రార్థన చేసేది? సేవకురాలు గర్భఫలం లేకుండా ప్రార్థన చేస్తుందని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. మరి నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పి గర్భఫలం విషయంలో దేవుని దగ్గర కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుని చిత్తము, ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు అన్న నమ్మకం అయితే మాకుంది. మరి ఒకరోజు నేను నా బైబిల్‌లో రాసుకున్నాను. ఆయన ఇంకా నా బిడ్డ గురించి రాస్తున్నాడు అని చెప్పి కీర్తనల్లో రాసుకున్నాను. మరొక మీటింగ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు నేను ఆ బైబిల్ ఓపెన్ చేస్తే ఆ పైన హెడ్డింగ్ కనిపించింది. గాడ్ ఈజ్ స్టిల్ రైటింగ్ అబౌట్ మై సన్ అని చెప్పి. మరి నా పక్కన కూర్చున్న ఇద్దరు వాళ్ళు చూసి హేళన చేసి నవ్వారు. నవ్వితే నాకు చాలా బాధ అనిపించింది. ఇందులో తప్పేముంది రాసుకుంటే? దేవుడు ఇంకా నా బిడ్డ గురించి రాస్తున్నాడు తన గ్రంథంలో. అందుకే ఆలస్యం అవుతుంది. చాలా శక్తివంతమైన బిడ్డనిస్తాడు అని చెప్పి నాకు ఆదరణ కలగడం కోసం ఆ మాటను రాసుకున్నాను. ఆ విషయాన్ని కూడా గేలి చేశారు. తర్వాత కొన్ని రోజులు అయిపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత మరి కరెక్ట్‌గా 2022 ఎండింగ్‌లో నా భర్తకి లైపోమా సర్జరీ జరిగింది. మరి దేవుడు ఆ విషయంలో ఎంతో సహాయం చేశాడు. ఆ సర్జరీలో పక్షవాతం వస్తుంది. ఇంకొన్ని రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే తన కాళ్ళు చేతులు పడిపోయేవని డాక్టర్ చెప్పాడు. మరి ఆ సర్జరీ చేసి ఆ గడ్డను తీసి మరి నా భర్తకి దేవుడు స్వస్థతనిచ్చాడు. మరి అది క్యాన్సర్ అవ్వకుండా దేవుడు సహాయం చేశాడు. అది అయిన వెంటనే మరలా మా అత్తమ్మ గారు, మా హస్బెండ్ వాళ్ళ అమ్మగారు
మరి ఆవిడకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ రావడంతో ఎన్నో హాస్పిటల్స్ తిప్పాము, ఎన్నో చోట్లకి తీసుకెళ్ళాము. కానీ అందరు డాక్టర్స్ ఏమన్నారనంటే, ఆవిడ ఇంక బ్రతకదు, ఆవిడ చనిపోతుంది, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోయి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉంచండి, ఇంట్లో ఆక్సిజన్ మిషన్ మీద ఉంచండి ఆవిడని, ఆవిడ ఇంక బ్రతకదు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంచండి అమ్మా అని చెప్పి ఏ హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా అక్కడ ఉండనిచ్చేవాళ్ళు కాదు, డిశ్చార్జ్ చేసేసేవాళ్ళు. మేమేం చేయలేమండి, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్, మేమేం చేయలేము, తనలో ఉండే కణాలే తన మీద దాడి చేస్తున్నాయి, ఆక్సిజన్ పెట్టి మీరు బ్రతికించుకోండి, ఇంకా దేవుడే కాపాడతాడని. కానీ అద్భుత రీతిలో మరి ఏ డాక్టర్స్ అయితే ఆవిడ మరణిస్తుందని అన్నారో, ఏ డాక్టర్స్ అయితే ఆవిడని తీసుకెళ్ళిపోండి ఇంక బ్రతకదన్నారో, ఈరోజు అదే మా అత్తమ్మ గారు చాలా ఆరోగ్యంగా మరి ఇప్పటికీ ఆక్సిజన్ పెట్టుకుని ఆవిడ బెడ్ మీద ఉన్నప్పటికీ మరి దేవుడు ఆమెను సజీవ లెక్కల్లో ఉంచాడు. మరి అలాంటి మాటలన్న డాక్టర్స్‌కి ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడు ఆమెను బ్రతికించాడు. మరి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అదే టైంకి ఎన్నో లక్షలు హాస్పిటల్ ఖర్చయినాయి. మరి నేను చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని. మరి నేను టెక్నికల్ రిక్రూటర్‌గా నేను వర్క్ చేస్తున్నాను. మరి ఆ ఉద్యోగంలో నాకొచ్చిన కొంత మరి ఇంటికి సహాయపడేదాన్ని. నా భర్తకొచ్చేది చాలా తక్కువ జీతము. మరి ఆ జీతంతోనే ఇల్లు గడిచేది. అలా హాస్పిటల్స్ పాలవ్వడం వల్ల నా భర్తకి సర్జరీ స్టార్ట్ అయింది 2022 అక్టోబర్‌లో. మరి అప్పటినుంచి ఇంట్లో ఎవరో ఒకళ్ళు అనారోగ్యంతో ఇదైపోయారు. మా అత్తమ్మ గారు ఫిబ్రవరిలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి, తర్వాత ఆగస్ట్‌లో మరి మరలా ఇంటికొచ్చింది. డిశ్చార్జ్ అయిన తర్వాత. మరి ఆగస్ట్ నుంచి నాకసలు ఏమైందో తెలియదు గానీ, నాకు బ్యాక్ పెయిన్, అసలు విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేది. నేనసలు చాలా నుంచుని వంట చేసుకునే శక్తి గూడా లేకుండా అసలు ఒంగుంటే అసలు కాలు పట్టేసేది. ఈ రైట్ సైడ్ అంతా గుంజేస్తా ఉండేది. అలా కొన్ని రోజులు అలానే మొండిగా గడిచిపోతూ ఉండేది. అలానే ఎన్నో రోజులు గడిచిపోయినా సరే నాకు నేను హాస్పిటల్‌కి వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే అప్పటికే చాలా ఖర్చయిపోయింది. ఇంకా హాస్పిటల్‌కి ఖర్చు పెట్టేంత స్తోమత లేదు అని చెప్పి నా భర్త తీసుకెళ్తానని చెప్పినా సరే నేను హాస్పిటల్‌కి వెళ్ళలేదు. మరి ఒకానొక సమయంలో అసలు నేను నుంచోలేకపోయాను. ఏంటి నొప్పి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికెళ్తే, ఇది సయాటికా నర్వ్ అమ్మా, ఒక ఎంఆర్ఐ తీద్దాము, చూద్దాం, ఒక 3 రోజులు ఫిజియోథెరపీ ఇంకా మెడికేషన్ రాస్తాను, తగ్గకపోతే ఎంఆర్ఐ ఖచ్చితంగా తీపించాలి, ఇది సయాటికా నర్వ్ ఇష్యూ అని చెప్పి మరి డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ 3 రోజులు ఫిజియోథెరపీ తీసుకున్నాను. ఫిజియోథెరపీ తీసుకున్న తర్వాత మరి తగ్గింది. అలా ఎలా అంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే నొప్పుండేది కాదు. ఎక్సర్సైజ్ చేయకపోతే మళ్ళా విపరీతమైన నొప్పి. ప్రతిరోజు ఆ టాబ్లెట్ ఏసుకునేదాన్ని, పెయిన్ కిల్లర్స్ ఏసుకునేదాన్ని. దానివల్ల చాలా మత్తు నిద్రొచ్చేది. నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని. ఉద్యోగం సరిగ్గా చేసుకోలేకపోయేదాన్ని. ఇంట్లో ఒక పేషెంట్ ఉంది. తర్వాత వాళ్ళకి వంట చేసి పెట్టడానికి కానీ అసలు నాకు ఓపిక ఉండేది కాదు. ప్రభువా నాకు సహాయం చెయ్యి, ఈ నొప్పిని నాకు తీసివేయి అని చెప్పి చాలా ప్రార్థించుకున్నప్పుడు ఆయన వెంటనే స్వస్థతనిచ్చేవాడు. అలా ఆన్ అండ్ ఆఫ్‌లో పెయిన్ వస్తూ ఉండేది. తీరా అక్టోబర్ నెలొచ్చే వరకి అసలు నేను తట్టుకోలేనంత పెయినొచ్చింది. అసలు నేను భరించలేనంత నొప్పొచ్చింది. ఆ టైంలో ఏదో పండగ ఉండడంతో అసలు ఏ హాస్పిటల్ లేదు, మెడికల్ షాప్స్ లేవు, ఇంట్లో మెడిసిన్ అయిపోయింది. అప్పటికే వేరే వాళ్ళు మెడిసిన్ ఇస్తే తెచ్చుకుని ఏసుకున్నా, అయినా సరే తగ్గలేదు. మరి అలా పడుకున్నాను. పడుకుని సరే ఒక్కసారి లేచి వాష్‌రూమ్‌కెళ్దామని చెప్పి మరి లెగడం కోసమని చెప్పి నేను లెగుస్తుంటే నేనసలు లెగలేకపోయాను. మరి ఆ బెడ్ మీద నుంచి నేను నార్మల్‌గా ఒక మనిషి లెగాలి అని అనుకున్నప్పుడు లేచి నుంచునేదాన్ని. మరి అప్పుడు ఏమైందో నాకు తెలీదు. అసలు ఈ ఈ ఈ సైడ్ అంతా గూడా అసలు పని జేయలేదు. నా చెయ్యిని ఇట్లా ముట్టుకుంటే నాకు స్పర్శ లేదు. నా కాలుకి నా కాలుని ముట్టుకుంటే గూడా స్పర్శ లేదు ప్రభువా! నాకసలు ఏమైందో తెలీదు. పడుకొని లేచేవరకు ఏంటిది, పక్షవాతం వచ్చింది. అయినా సరే ఇదేదో నేను కలగంటున్నానేమో అని చెప్పి అలా లేచి నుంచోడానికి ప్రయత్నించాను. లేచి అలా నుంచుని అమాంతంగా మంచం మీద పడిపోయాను. అసలు నుం నా అంతట నేను సపోర్ట్ లేకుండా నుంచోలేకపోయాను. నా భర్తను పిలిచి ఇట్లా నాకిదంతా అసలు పని చేయట్లేదు, ఇదంతా కూడా నాకు స్పర్శ లేదు, నాకేదో అయిపోతుందని గట్టిగా ఇది చేసేవరకి వెంటనే మరి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే అక్కడ నాకు స్కాన్ తీసి ఇది సయాటికా నర్వ్ ఇష్యూయే,
డిస్క్ ప్రొలాప్స్ అయిందమ్మా, తొందరగా ఆపరేషన్ చేయించాలి. ఎంఆర్ఐ తీపించలేదేంటి ఇప్పుడు దాకా? ఎంఆర్ఐ తీపించి అక్కడ చూసి ఇప్పుడు వెంటనే ఆపరేషన్ చేయకపోతే మొత్తము ఇదంతా కూడా మొత్తం పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మరి ఆ నైట్ నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మరి ఒక 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 ఆయన మాకు ఒక తమ్ముడు మాకు ఇన్సూరెన్స్ చేపించాడు సేవకుల కోసం అని చెప్పి. మరి ఆ ఇన్సూరెన్స్ అక్కడ పెట్టినప్పుడు అది క్లెయిమ్ అవ్వలేదు. ఒక్క నైట్ ఆ హాస్పిటల్‌లో ఉన్నందుకు ఆ 40,000 దాకా బిల్లేశారు. అప్పటికే హాస్పిటల్స్ పాలై ఉన్న డబ్బులన్నీ కోల్పోయాము. అసలు ఒక్క రూపాయి లేదు. ఏదో అలా ఉన్న తిండికి మాత్రమే డబ్బులున్నాయి అన్నట్టుగా ఉండేవి. మరి ఆ 40,000 మరి ఎలా కట్టారో ఏమో నాకు తెలీదు గానీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు అనంగానే ఆ రోజు ఆపరేషన్ చేద్దామని డాక్టర్స్ రెడీ చేసేసుకున్నారు. మరి ఇలా 4,00,000 దాకా అవుతుంది ఆపరేషన్ అని అన్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో తెలియలేదు. మరి నా భర్త అప్పటికే చాలా మందిని అడిగాడు. నా తల్లి కూడా చాలా మందిని అడిగింది. మరి ఎక్కడ డబ్బులు దొరకలేదు. ఇక్కడ మనం కార్పొరేట్‌లో ఈ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయించుకోలేమని చెప్పి మరి ఆ రోజు డిశ్చార్జ్ చేసేయండి. మేము గాంధీకి తీసుకెళ్ళిపోతాము. గవర్నమెంట్ హాస్పిటల్‌లో మేము అడ్మిట్ చేసి అక్కడ చేయిపిస్తామని అన్నారు. మరి అలానే ఉన్నదాన్ని అలా బొక్కబోర్లా పడుకున్న దాన్ని ఆ 2 డేస్ దాకా నేను లెగలేకపోయాను. ఆ ముందు నైట్, ఆ నెక్స్ట్ నైట్ వరకు. నన్ను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నన్ను గాంధీకి నెక్స్ట్ డే అడ్మిట్ చేసి ఆపరేషన్ చేపిద్దామని అనుకున్నారు. మరి ఇంటికి తీసుకెళ్ళినాక నెక్స్ట్ డే గాంధీకి తీసుకెళ్దామని చెప్పి అనుకుని, మరి నా తల్లి, మరి నా భర్త అందరూ కలిసి ఇంకా గాంధీలోనే చేపిద్దామని చెప్పి ఆ రోజు బయలుదేరాము. ఆ రోజు ఇంకా నేను ఇంట్లో నుంచి కదిలి వెళ్తుంటే మళ్ళీ నేను ఇంటికొస్తానని అనుకోలేదు. చాలా ఏడ్చాను. ఏడ్చినప్పుడు మా అన్నయ్య ఒక మాట అన్నాడు. "నాన్న ఎందుకు ఏడుస్తున్నావు" అంటే, "నాకు ఇంకా పిల్లలు కూడా లేరన్నయ్య. అప్పుడే ఈ సర్జరీ. నాకు పిల్లలు పుడతారా ఈ సర్జరీ వల్ల? ఇంకా నేను తల్లిని కూడా అవ్వలేకపోయాను" అని అంటే, "నువ్వెందుకు బాధపడుతున్నావు? దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడు తెలుసా. చూడు నా బిడ్డ ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను విడిచి వెళ్ళలేదు, నన్ను విడిచిపెట్టలేదు. యోబుకి ఎలాంటి జీవితం అయితే వచ్చిందో మరి నువ్వు కూడా యోబులాగా మరి దేవుణ్ణి ఏమనకుండా మరి ఆయన కోసం నువ్వు నుంచున్నావు" అని చెప్పి అన్నయ్య నాతో అలా మాట్లాడే వరకు నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు నా గురించి ఒక చిరునవ్వు నవ్వితే చాలు, ఆయన నా గురించి సంతోషపడితే చాలు అని చెప్పి సంతోషంగా గాంధీ హాస్పిటల్‌కి వెళ్ళాను. మరి హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత నాకు డయాబెటిక్ ఉంది ముందు నుంచి. వివాహం అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత నాకు డయాబెటిక్ వచ్చింది. మరి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు, "అమ్మ మేము ఆపరేషన్ చెయ్యము. ఈవిడకి షుగర్ 496 ఉంది. అసలు ఇంత షుగర్ పెట్టుకొని మేము ఆపరేషన్ చేయం. మొత్తం తగ్గిన తర్వాతే ఆపరేషన్ చేస్తామని" అన్నారు. ఒక పక్క నేను అసలు భరించలేకపోతున్నాను. ఒకళ్ళు ఎత్తుకుని నన్ను అక్కడ పెట్టాల్సిన పొజిషన్. "ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా. ఈ నొప్పి నుంచి నాకు విడుదల దయచేయి" అని చెప్పి ఆ గాంధీ హాస్పిటల్‌లో ఏడ్చాను. మరి అక్కడ ఆపరేషన్ చేయననే వరకు నా భర్త ఇంకొక హాస్పిటల్‌కి తీసుకొచ్చాడు. మరి వర్డ్ అండ్ డీడ్ హాస్పిటల్ అని చెప్పి, యూనికార్పస్ అని చెప్పి సికింద్రాబాద్‌లో ఉంది. మరి ఎంత కార్యం చేశాడు దేవుడు అని అంటే, అక్కడికి నన్ను ఒకళ్ళు పట్టుకుని స్ట్రెచర్ మీద పెట్టి నన్ను అక్కడ తీసుకెళ్ళిన స్టేజ్ అది. డాక్టర్ శాంసన్ గారు మొట్టమొదట వచ్చి నర్సులతో ఏం మాట్లాడారనంటే, "అమ్మ ప్రార్థన చేశారా" అని అన్నాడు. నేను పడుకున్న దాన్ని, ఏంటి ఒక డాక్టర్ వచ్చి ప్రార్థన చేశారా అని అడుగుతున్నాడు అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాను నేను. ఆయన వచ్చి, "ఏమైందమ్మా నీకు" అని చెప్పి నా పెయిన్ అంతటిని తెలుసుకుని, "ఏం కాదమ్మా, నేను ఒక ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత నీకు ఒక ఇంజెక్షన్ ఇస్తాను. నీకు తగ్గిపోతుంది. నువ్వు లేచి నడుస్తావు చూడు ఇప్పుడు" అని చెప్పి ఆ డాక్టర్ గారు నాకు ఎక్కడైతే పక్షవాతం అనిపించిందో నా చెయ్యి మీద ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. అసలు ఆశ్చర్యకరంగా ఆయన ఇచ్చిన ఇంజెక్షన్ తర్వాత, ఆ ఇంజెక్షన్ వల్ల నేను చెప్పను గానీ, ఆయన చేసిన ప్రార్థన వల్ల దేవుడు నాకు సహాయం చేసి నేను ఆ క్షణము లేచి నడిచి నేను కారులో ఎక్కాను. మరి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మరి అప్పుడు దాకా 2 హాస్పిటల్స్‌కి నేను షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయినప్పుడు నేను స్ట్రెచర్ మీద ఉన్నాను. మరి అక్కడికి వెళ్ళి ఆ హాస్పిటల్ అడ్మిట్ అక్కడ ప్రార్థన చేసిన తర్వాత నేను లేచి కారులో కూర్చొని మళ్ళీ వెళ్ళి వర్డ్ అండ్ డీడ్ హయత్ నగర్ దగ్గర నేను అడ్మిట్ అయ్యాను. "రేపు ఆపరేషన్ చేద్దాము. ఇది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందేనమ్మా" అని చెప్పి ఆపరేషన్‌కి నన్ను తీసుకెళ్లారు. మరి ఆపరేషన్ థియేటర్‌కి వెళ్ళాక అక్కడ మరి ఆశ్చర్యంగా డాక్టర్స్ ప్రార్థన చేసి మరి నాకు సర్జరీ చేశారు. మరి ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళే ముందు
నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా ఈ పక్షపాతంతో నేను నీ సేవ చేయలేను. నీ సేవలో చేయాలంటే నేను పరుగులు తీయాలి. నేను ఒకరి మీద ఆధారపడలేను ప్రభువా. నా జీవితం ఒక భారం అవ్వకూడదు. ఇప్పటికే నన్ను చాలా మాటలు అన్నారు. నేను నా భర్త జీవితం పాడు చేసేసాను. అనారోగ్యంతో ఆయన జీవితాన్ని పాడు చేశానని నన్ను మాటలు అన్నారు ప్రభువా. నేను ఒకరి మీద ఆధారపడాలనుకోవట్లేదు. నా తల్లిదండ్రుల మీద ఆధారపడాలనుకోవట్లేదు. నీ పరిచర్యలో పరిగెత్తాలని అనుకుంటున్నాను. నన్ను నువ్వు స్వస్థపరచు. నీ సాక్షిగా నేను కొనసాగుతాను. అనేక ప్రాంతాలు తిరిగి నీ సువార్తను చేస్తాను. నువ్వు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలని, అద్భుతాలను నేను ప్రకటిస్తాను ప్రభువా. నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకున్నాను. దేవుడు ఎంతగానో స్వస్థపరిచి ఆపరేషన్ అయిన వెంటనే నాకు స్పర్శ వచ్చింది. మరి ఆ స్పర్శ వచ్చిన వెంటనే నాకు అసలు ఎంత ఆనందం అనిపించిందని అంటే దేవుడు ఎంత కార్యం జరిగించాడని. అదే సమయంలో ఆపరేషన్ అయిపోయినాక నేను బెడ్ మీద ఉండినప్పుడు అయ్యా వందనాలని ఒక పాట నా భర్త నాకు వినిపించాడు. మృతతుల్యమైన సారా గర్భం నువ్వు తెచ్చావు, ఆగిపోవచ్చయ్యా ఎన్నో దినములు, కానీ మరలా నువ్వు తిరిగి జీవింపజేస్తావు. మరలా నీ వాగ్దానాలు ప్రభా, నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుస్తాను. నాకు ఎన్నో వాగ్దానాలు చేసావు, నన్ను హెచ్చిస్తానని, నాకు సహాయం చేస్తానని. ఈ దినములు ఆగిపోవచ్చు కానీ ఒకానొక దినమున ఎంతో మంది ఎదుట నేను నీ సాక్షిగా నిలుస్తాను, ఎంతో మందికి నేను బలపరచగలుగుతానన్న ఆశను దేవుడు నాలో నెరవేర్చాడు. నేను బెడ్ మీద ఉన్న రోజులు కూడా నన్ను ఎంతగానో ఆయన పాటలు ఆదరించినాయి. ఆయన ప్రేమే నన్ను బ్రతికించింది. మరి ఆ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఎటువంటి డిప్రెషన్ రాకుండా మరి చాలామంది వచ్చి నా కొరకు ప్రార్థన చేశారు. ఎంతోమంది వచ్చి నాకు ధైర్యం చెప్పే మాటలు చెప్పారు. మరి నేను దేవుడికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఆపరేషన్ నాకు నవంబర్లో జరిగింది. అది అయిపోయిన కొన్ని దినములు దేవుడు చాలా త్వరగా నన్ను స్వస్థపరిచి మరలా ఆయన సన్నిధిలో కనిపించేటట్టు, ఆపరేషన్ అయిన కొన్ని దినములకే నేను మరలా ఆయన సన్నిధిలో నుంచుని ఆయన సాక్షిగా నేను నిలవగలిగాను. నాకు అదొక్కటి చాలా సంతోషం అనిపించింది. అసలు నేను నడవలేను అనుకున్నాను, పక్షపాతంతో ఉంటానని అనుకున్నాను. కానీ దేవుడు ముందున్న బలం కంటే రెట్టింపు బలం అనుగ్రహించి, ముందున్న జీవితం కంటే ఇంకా అమూల్యమైన జీవితాన్ని అనుగ్రహించి మరి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడని చాలా సంతోషించాను. మరి ఈ ఆపరేషన్ అయిన తర్వాత నాకు వచ్చిన మాటలు ఎలా ఉన్నాయంటే, నాకు గర్భఫలం ఇంకా లేదు, మరి సర్జరీ అయింది, నేను అసలు తల్లిని అవుతానని చెప్పి చాలా మాటలు నాకు వినిపించినాయి. మరి దేవా నాకు గర్భఫలం ఇవ్వు, నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా. మరి చాలామంది మనుషులు నన్ను ఈ మాట అంటున్నారు. ఒకరోజు ఒక ఆవిడైతే, ఇదిగో మీ కోడలు బిడ్డను కనవంటే కుక్కను కానిచ్చింది అని అన్నారు. మరి ఆ మాటకు నేను చాలా కృంగిపోయాను. అంటే ఇంట్లో కుక్కను పెంచుకుంటే అది నేను కన్నట్ట ఏంటి ప్రభువా ఇది, నాకు బిడ్డల్ని ఇవ్వయ్యాను అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన నాకు గర్భఫలం ఇచ్చాడు. మరి మార్చిలో నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది. దేవా నువ్వు ఎంతో అమూల్యమైన వాడు, ఎంతో అద్భుతకరుడు, నాకు సహాయం చేసి నాకు గర్భఫలం ఇచ్చావని ప్రార్థన చేసుకున్నాను. మరి ఆ ఒక్క వారమే నేను కన్సీవ్ అయ్యానని చెప్పి నాకు తెలిసింది. మరి హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ స్కాన్ తీశారు, అంతా నార్మలే ఉందన్నారు. ఒకరోజు సాటర్డే రోజు షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్దాము, ఒకసారి షుగర్స్ చూసుకుందామని చెప్పి ప్రయాణం అవుతున్నప్పుడు చిన్నగా కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. ఆ నొప్పి కాస్త ఎలా అయిందని అంటే, అసలు ఏదో బిడ్డని కంటున్న నొప్పులు, కింద పడి కొట్టుకుని అసలు నా వల్ల కాలేదు, వామిటింగ్ అయిపోయి అసలు ఏదో జరుగుతుంది నాలో, ఏదో అసలు నేను తట్టుకోలేనంత నొప్పిని, అసలు నేను భరించలేని నొప్పి వచ్చింది నాకు. వెంటనే నా భర్త హాస్పిటల్ తీసుకువెళ్తే అక్కడ డాక్టర్ స్కాన్ తీసి చెక్ చేసి అసలు బేబీ ఎక్కడుంది, గర్భసంచిలో కనిపించట్లేదు, యూట్రస్లో కనిపించట్లేదు, ఈ బేబీ ఎక్కడుంది అసలు తెలియట్లేదు అని చెప్పి 2-3 డాక్టర్స్ వచ్చి చూశారు, వాళ్ళకి కనిపించలేదు. లేదు రేడియాలజిస్ట్ని పిలిచి ఒకసారి స్కాన్ తీపిద్దాము, మరి బ్లీడింగ్ ఏం అవ్వట్లేదు, మరి ఏమైంది, అంత పెయిన్ ఎందుకు వస్తుంది అని చెప్పి పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా అసలు తగ్గలేదు. మరి రేడియాలజిస్ట్ వచ్చాడు. నేను అప్పటికే ప్రార్థన చేసుకుంటున్నాను, దేవా ఈ బిడ్డకి ఏం కాకూడదు ప్రభా, ఇది నీ బహుమానము, నువ్వు ఇచ్చే బహుమానంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని నాకు తెలుసు ప్రభువా. ప్రార్థించుకున్నప్పుడు నేను కన్నీటితో నిన్ను అడిగినప్పుడు నువ్వు సహాయం చేసావు, నాకు గర్భఫలం ఇచ్చావు. మరి ఎన్నో నిందల నుంచి నన్ను విడిపించావు ప్రభా, ఎంతోమంది మాటల నుంచి నన్ను విడిపించావు, నాకు గర్భఫలం దయచేసావని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఒక్కసారిగా ఆ స్కానింగ్ రూమ్లోకి వెళ్ళంగానే
నాకు ఆ సిస్టమ్ తిప్పి చూపించి బేబీ లోపల అబార్ట్ అయిపోయిందమ్మా, ఇంకా లేదు, లోపలంతా నీ ట్యూబ్‌లో ఇరుక్కుంది బేబీ, అంత బ్లడ్ ఉంది, వెంటనే నీకు సర్జరీ చేయాలి. అయితే ఆ డాక్టర్ గారితో చెప్పాను, నాకు రీసెంట్‌గానే సర్జరీ అయిందండి, డిస్క్ సర్జరీ. ఇప్పుడు మళ్ళీ సర్జరీయా? కొంచెం చూడండి, అలా అనిపిస్తుందేమో, మళ్ళీ స్కాన్ చేయండి అని చెప్పి ఆ డాక్టర్‌ని అంటే, లేదమ్మా ఇదిగో చూడు నువ్వే అని చెప్పి ఆ స్కానింగ్ నాకు చూపించాడు. ఒక్కసారిగా నేను కుప్పకూలిపోయాను. ఏంటి ప్రభువా ఈ అవమానాలు, ఈ అనారోగ్యము, కృంగిపోతున్నాను, నాకు సహాయం చేయి అని చెప్పి నన్ను అదే రోజు ఇంకా ఒక గంటలోనే ఆపరేషన్‌కి తీసుకువెళ్లారు. ఇంకా ఏడవడానికి నా దగ్గర కన్నీళ్ళు కూడా లేవు. ఏంటి ప్రభువా వెంటనే ఈ సమస్యలు, కానీ నువ్వు ఖచ్చితంగా నా జీవితంలో నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు నాకు ఆదరణకర్తగా నిలుస్తావు, నాకు తోడుగా నీడగా ఉంటావు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. మరి సర్జరీ చేశారు. మరి 2 సర్జరీస్ కూడా, మరి ఫస్ట్ నవంబర్‌లో డిస్క్ సర్జరీ, తర్వాత వెంటనే మార్చ్‌లో అబార్షన్, అది కూడా ఒక 10 కుట్లేశారు. మరి ఆ బేబీని తీసేసి బేబీ ట్యూబ్‌లో వచ్చింది అని చెప్పారు. ఎంతగానో కృంగిపోయిన సమయాల్లో, ఎంతగానో బాధపడిన సమయాల్లో నేను ఈ సాక్ష్యాన్ని ఎందుకు చెప్పాలని అనుకుంటున్నానంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేశాడు. నేను ఇదివరకు సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నప్పుడు, నాకు బిడ్డ పుట్టంగానే ఆ బిడ్డను తీసుకొని నేను సాక్ష్యం చెప్దామని అనుకున్నాను. కానీ అప్పుడు అనిపించిందంటే, ఆయన ఇస్తేనే దేవుడా, ఆయన ఇవ్వకపోతే దేవుడు కాదా అని మొన్న అనుకున్నాను. లేదు, ఈ సాక్ష్యం నేను అందరికీ చెప్పాలి. ఎందుకనంటే దేవుడు మనల్ని బ్రతికించాడు. వట్టిదాన్ని, మట్టిదాన్ని మనల్ని ఎక్కడో ఉండాల్సిందని తీసుకొచ్చి, మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత ధన్యత ఆయన సేవకురాలుగా నన్ను చేసుకున్నాడు. ఉన్నతమైన పోస్ట్ అది. ఆయన సేవకురాలుగా నేను ఉండడము, నన్ను ఆయన సజీవ లెక్కల్లో ఉంచాడు. అది చాలదా నేను ఆయన సాక్షిగా ప్రకటించడానికి? అది చాలదా దేవుడు నా జీవితంలో చేసిన మేలు? ఎంతోమంది ఆక్సిజన్ బెడ్ మీద ఉన్నారు, ఎంతోమంది మరణ పడకల్లో ఉన్నారు. దేవుడు నాకు సహాయం చేశాడు, నాకు స్వస్థతనిచ్చాడు, నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. నా జీవితంలో ఎన్నోసార్లు దేవా నాకు సహాయం చేయన్నప్పుడు సహాయం చేశాడు. మరి ఈ సాక్ష్యాన్ని వింటున్న మీరు, నేనేదో గొప్ప, నేను ఇన్ని శ్రమలు అనుభవించానని చెప్పట్లేదు, కానీ దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. కానీ ఆ శ్రమలు వచ్చినాయి కదా అని చెప్పి ఒక చీకటి ఉంటేనే విలువ మనకి ఎలా అర్థమవుతుందో, మన శ్రమల్లో కూడా మనం కుమిలిపోవద్దు. కుమిలిపోయిన ప్రతిసారి, బాధపడిన ప్రతిసారి దేవుడు మనకి ఆయన ఆదరణకర్తగా నిలుస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ఇది చూస్తున్న ఎవరైనా సరే మీకు ఒకటే చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు నా జీవితంలో, మరి నేను నష్టజాతకురాలిని, మరి నేను వచ్చినాక అన్నిటినీ కోల్పోయారు, నేను అసలు దేనికి పనికిరాను అని అన్న మనుషులు ఎదుటే దేవుడు నాకు సహాయం చేశాడు. మరి దేవుడు నన్ను ఆయన సేవకురాలిగా, ఈ ప్రపంచంలో ఉన్నతమైన పోస్ట్ అనుకుంటానండి ఆయన సేవకురాలిగా ఉండడము. మరి ఆయన సేవకురాలిగా నన్ను నిర్ణయించుకున్నాడు. మరి అందుని బట్టి నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క దానికి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే పంచుకున్నాను. మరి ఆయన నాకు సహాయం చేశాడు, ఆయన నాకు ఆదరణను కలిగించినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దయచేసి ఇది చూస్తున్న ఎవరైనా సరే, దేవుడు మా జీవితంలో ఏం జరిగించట్లేదు, మాకు ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు, లేదంటే వాళ్ళ జీవితంలో ఇలా ఉంటుంది, మా జీవితం ఎందుకు అని అడగండి. ఎందుకంటే నేను కాకుండా దేవుడికి ఇంకా ఎవరూ కనిపించలేదు, నేను కాకుండా దేవుడికి ఇంకా ఎవరూ లేరు అని అనుకున్నాడు. కాబట్టే దేవుడు నన్ను ఎన్నుకుని ఆయన సాక్షిగా రోజు నిలబెట్టాడు. నాకు వచ్చిన అబార్షనే కానీ, నాకు అయిన డిస్క్ సర్జరీ కానీ, లేదంటే మా ఇంట్లో వచ్చిన అనారోగ్య పరిస్థితులే కానీ, ఏది కూడా దేవుడి నుంచి మమ్మల్ని దూరం చేయలేకపోయింది. ఏ అనారోగ్యం కూడా, ఏ డబ్బు కూడా దేవుడి నుంచి మమ్మల్ని దూరం చేయలేకపోయింది. కేవలము ఈ అనారోగ్యాల వల్ల మేము దేవునికి అతి దగ్గరగా అయ్యాం, మా కుటుంబం దేవునికి ఇంకా దగ్గరగా అయ్యింది. మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనల్లో. దేవుడు మా జీవితంలో ఎలాగైతే దేవుడు మరణ పడక నుంచి లేపి ఈరోజు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచాడో, ఇది చూస్తున్న ఎవరైనా సరే మీ జీవితంలో కూడా దేవుడు, మీరు ఒకవేళ అనారోగ్య స్థితిలో ఉండుంటే దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడండి. ఆయన నమ్మదగిన దేవుడు. మీరు ఆరాధించేది, మీరు నమ్ముకుంది గొప్ప దేవుడు అన్న విషయాన్ని మర్చిపోకండి. ఈ సాక్ష్యాన్ని ఇప్పుడు దాకా చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఈ సాక్ష్యం ద్వారా ఆధ్యాత్మికంగా మీరు బలపడినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సాక్ష్యం ద్వారా ఏ మనుష్యునికి కాదు కానీ దేవునికే, మన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు కూడా మీ సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటే, అనేకులను నిజ దేవుని యొద్దకు నడిపించాలని ఆశపడినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మెయిల్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది.